ఏపీలో కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి. ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా పూణే వైరాలజీ ల్యాబ్ నిపుణులు గుర్తించారు. కడప జిల్లాకు చెందిన 4 కరోనా నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లోని ఒమిక్రాన్ RF5 సబ్ వేరియంట్ ను గుర్తించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిపై ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైన పడకలు, పరీక్ష కిట్లు, చికిత్సా సదుపాయాలతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతా ఉంది. వారం రోజుల క్రితం 12గా ఉన్నటువంటి ఈ కేసులు ఈ రోజు నాటికి 16 కేసులుగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏపీలో ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా గుర్తించారు. దీనికి సంబంధించి పూణే ల్యాబ్ లో 4 నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు నిన్న రావడంతో దీనికి సంబంధించిన నిర్ధారణ అయింది. కడప జిల్లాకు చెందినటువంటి నమూనాల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అవడంతో ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలను అప్రమత్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అప్రమత్తం చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేయాలి. వచ్చినటువంటి వ్యక్తులకి కావలసినటువంటి వైద్యం కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా RF5 పైన ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా RF5 ఒమిక్రాన్కి చెందినటువంటి ఉప వేరియంట్ మాత్రమే. ఇది ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులుండో గుర్తించిన వెంటనే వైద్యం జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మిగతా సింగపూర్తో పాటు ఆగ్నేయ ఆసియాలో RF5ని గుర్తించినట్లు, అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి భారతదేశానికి వస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి ప్రభావం ఉంటుందని చెప్పి గుర్తించినటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఒమిక్రాన్ RF5 నేపథ్యంలో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, ఇతరత్ర లక్షణాలుంటే తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ టెస్టులు చేయించుకోవాలి. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. జయరాజ్, అంటే ఈ కొత్తగా గుర్తించిన ఏదైతే ఉందో ఒమిక్రాన్ RF5 అంత ప్రమాదకరమైనటువంటి గా గుర్తించవచ్చా, లేకపోతే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు దీని గురించి? ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. మాధవి, ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అయితే దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు. అయినప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్తే మాస్క్ ధరించడం, అదేవిధంగా జనసందోహానికి దూరంగా ఉండటం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఎక్కువ రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి తగినటువంటి టెస్టులు కూడా ఉచితంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ వైద్యశాలలో చేశారు. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో అయితే 15 పడకలతో కూడినటువంటి ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని, అవసరమైన మెడికల్ కిట్టు, అదేవిధంగా ఆక్సిజన్, ఇతరత్ర కావలసినటువంటి అన్ని రకాల వైద్య సేవలను కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో 4 చనిపోయారు ఇప్పటి వరకు కూడా. అయితే ఆ 4 కూడా వేరు వేరు కారణాల వల్ల చనిపోయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా పేర్కొంటుంది. అయితే మొత్తం మీద కేసుల సంఖ్య కొంచెం స్వల్పంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయితే కాదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా పేర్కొంటున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో
తగినటువంటి కిట్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మందులు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.